ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. భారత్ లోనూ వేడుకలు అంబరాన్ని అంటాయి. మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో న్యూ ఇయర్ రష్ కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొత్త ఏడాది అంతా మంచి జరగాలని భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక విజయవాడ ఆలయాల్లో కూడా భక్తులు పోటెత్తారు. కొత్త సంవత్సరం రోజు అంతా మంచే జరగాలని వారు ప్రార్థనలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు కరెస్పాండెంట్ లీలా అడిగి తెలుసుకుందాం. లీలా, థ్యాంక్ యూ నీలిమా. ముందుగా మీకు ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. 2025 కి బాయ్ చెప్పేసి 2026 కి అయితే మాత్రం వెల్కమ్ చెప్పేశారు. అందరూ వచ్చి అమ్మవారిని ప్రార్థించుకునేందుకు ఇంద్ర కీలాద్రిపై కొలువు తీరున్నటువంటి దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా ఆలయానికి రావడం అయితే జరిగింది. ఒకసారి భక్తులతో కూడా మాట్లాడతాము. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. సో ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో మీకు అర్థమవుతుంది కదా. అమ్మవారిని దర్శించుకునేందుకు చాలా మంది వచ్చారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మవారిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? నేను గత 18 సంవత్సరాల నుంచి ఇదే జనవరి 1st వస్తానండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉంటాయి. అమ్మని నమ్ముకొని మేము తెలంగాణ నుంచి వచ్చానండి. ఇది 18 సంవత్సరం అండి. నేను ఫ్యామిలీతో వస్తాను, జనవరి 1st వస్తాను. అమ్మ దయ ఉంటే నాకు అన్ని సుఖ సంతోషాలు బాగా ఎల్లవేళలు ఉంటాయి. తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. హైదరాబాద్ లోకి వచ్చి 10 ఏళ్ల సంది వస్తున్నాను. విజయవాడ నుంచి వచ్చామండి. ఇదే ఫస్ట్ టైం మేము రావడం. ఈ సంవత్సరం అంతా అమ్మవారు సంతోషంగా ఉంచుతారని, పిల్ల అంతా ఆరోగ్యంగా ఉండాలని, అందరూ బాగుండాలని కోరుకుంటూ అమ్మవారిని దర్శించుకున్నామండి. చాలా చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? అనంతపురం నుంచి వచ్చానండి. నా పేరు సరళ. ఇదే ఫస్ట్ టైం నేను రావడము. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము బెంగళూరు నుంచి వచ్చాము. గత 4 సంవత్సరాలుగా మేము దర్శనం చేసుకుంటున్నాము. ఇక్కడ చాలా క్రమశిక్షణగా భక్తులు కూడా హిందూ మంచిగా చేస్తున్నారు. అమ్మవారిని స్మరిస్తూ అందరూ దర్శనం చేసుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ నుండి వచ్చామండి. ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తాము, దర్శనం చేసుకుంటాము, ఫోటో తీసుకుంటాము, వెళ్తాము. అది మెమరీగా ఫోటో ఫ్రేమ్ చేసి పెట్టుకుంటాము ఇంట్లో. అసలు సూపర్ ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీ. అసలుకి ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేశారు. అయితే చూసారు కదా నీలిమా, మామూలుగా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం నలుమూలల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా ఆలయానికి వస్తున్నారు. జై దుర్గా, జై జై దుర్గా అంటూ ఆ తల్లిని స్మరించుకోవడానికి అయితే రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వస్తున్నారు. హైదరాబాద్ నుంచి, అటు బెంగళూరు నుంచి, కర్ణాటక నుంచి, ఒడిశా నుంచి, తమిళనాడు నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చారు. ఆ తల్లిని చూసి దర్శించుకొని సంవత్సరం అంతా మంచి జరగాలి, ఇక నుంచి అన్ని కూడా మంచి రోజులు రావాలి, అందరికీ మంచి జరగాలి, అందులో మనం ఉండాలంటూ కూడా భక్తులు అందరూ కూడా వచ్చి అమ్మవారిని అయితే కొలుస్తున్నారు. నీలిమ, రైట్, థ్యాంక్ యూ లీలా.